నేను దయచేసి బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ గురించే నేను మాట్లాడబోతున్నా. ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడబోతున్నా. కేవలం మాట్లాడడం కాదు, సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయబోతున్నా. ఒక కార్పొరేటర్కు, బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి ఒక కార్పొరేటర్కు 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి. అంటే మౌలాలీలో నించున్న ఆ ఓటర్ ఐడితో మౌలాలీలో నించోవచ్చు ఆవిడ. ఇంకో ఓటర్ ఐడి ఎక్కడుందండి? మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ఉందండి. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్. తను ఫస్ట్ నుంచి బీజేపీలోనే ఉందా, బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇట్లా చేసుకుందా, బీజేపీకి రాకముందే ఇట్లా చేసుకుందా నాకు తెలియదు. నేను పార్టీని ఉద్దేశించి, ఏ పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడతలేను. పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత వివరాలే. మీరు పిలిచి మాట్లాడతారా, మందలిస్తారా, లేకపోతే ఓటర్ దగ్గరుండి రద్దు చేయిస్తారా? రామచంద్రరావు గారికి నేను ఇస్తున్నాను బాధ్యత. పార్టీ అధ్యక్షుల వర్యులు రామచంద్రరావు గారికి నేను చెప్తా ఉన్నాను. అలాగే బండి సంజయ్ గారికి చెప్తా ఉన్నాను, రఘునందన్ రావు గారికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ కార్పొరేటర్ దంపతులతోటి రెగ్యులర్గా మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మీ దగ్గర కూడా వస్తూ ఉంటారు, మీకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కుంటారా, లేకపోతే ఆ పరిస్థితులు తెలుసుకుంటారా? ఎందుకు మీకు 2 ఐడీలు ఉన్నాయి, ఫేక్ ఐడీలు ఎందుకు, ఓటర్ ఐడీలు ఉన్నాయి అని చెప్పి బండి సంజయ్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ, లేకపోతే అక్కడ నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే అడగచ్చు ఫోన్ చేసి, తప్పేం లేదు. అయితే ఇక్కడ నేను మాట్లాడే ముందర నేను మీకు డీటెయిల్స్ చూపిస్తాను. మేము ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని కొన్ని కంటెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఓటర్ కార్డు చూపిస్తానండి. నేను ఓటర్ ఐడి చూపించిన తర్వాత రెండు నియోజకవర్గాల్లో వీళ్ళకి 2 మున్సిపల్ కాన్స్టిట్యున్సీలలో ఓటర్స్ ఉంటాయి, ఓటర్ ఐడీస్ ఉంటాయి. ఒకసారి మనం ఫస్ట్ ఈ ఓటర్ ఐడీస్ చూద్దాం. ఓకే, దయచేసి ఇది ఫేక్ ఓటర్ ఐడి. వాళ్ళకి అంటే ఒకటే మనిషికి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి. ఒకటి తుక్కుగూడ కాన్స్టిట్యున్సీ నుంచి, మున్సిపల్ నుంచి, మహేశ్వరం నుంచి, ఇంకోటి ఎక్కడ అంటే మౌలాలి. ఓకే, మల్కాజ్గిరి మౌలాలి నుంచి ఇంకో ఓటర్ ఐడి ఉంది. ఇది ఎట్లా సాధ్యం? నాకు ఒకటే ఓటర్ ఐడి ఉంది, మా కెమెరామ్యాన్కి ఒకటే ఓటర్ ఐడి ఉంది. ఒకటే ఉందా నీకు? నాకు ఒకటే ఉంది, నా తల్లిదండ్రులకు ఒకటే ఉంది. ఓకే, నా సన్నిహితులకు, నా ఫ్రెండ్స్కు, మిగతా వాళ్ళందరికీ ఒకటే ఉంది. నా ఓటర్ ఐడి నెంబరే నాకు అప్పుడప్పుడు కనబడదు, భయం అవుతూ ఉంటుంది, ఎవరు తీసేసిండ్రో నాయన అని చెప్పి. అటువంటిది ఒక మనిషికి 2 ఓటర్ ఐడీలు ఎట్లా సాధ్యం అని చెప్పి నేను బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఎట్లా సాధ్యము? పైగా ఈ ఓటర్ కార్డ్స్ ఫేక్ ఓటర్ ఐడి ఇప్పించినోడికి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఒక ఇల్లీగల్ ల్యాండ్ వీళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ ఇచ్చిన ల్యాండ్లోనే బీజేవైఎం పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది. బీజేవైఎంకి సంబంధించిన పార్టీ ఆఫీస్. ఎందుకని? ఆ కబ్జా ల్యాండు, ఆ ఇల్లీగల్ ల్యాండు ఎటువంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టేసినారు. అక్కడ ఒక పార్టీ ఆఫీస్ పెడితే ఎవడొచ్చి ప్రశ్నించాడు. అక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాప పేరుకు అది బీజేవైఎం ఆఫీస్, కానీ లోపల జరిగేవని వేరే యాక్టివిటీస్. ఓకే, నేను ఇది కుండ బద్దలు కొట్టినట్టు ప్రతిదీ ప్రూఫ్తో సహా నేను చూపిస్తున్నాను రామచంద్రరావు గారు. అండ్ అట్లాగే బీజేపీ పార్టీ వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని కానీ, ఇప్పుడు బురద జల్లేటోళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి పలానా బీజేపీ పార్టీలో వీళ్ళు ఉన్నారని చెప్తున్నాం. సో పార్టీకి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఇటువంటి వాళ్ళు మీ దాంట్లో ఉన్నప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోవాలా, లేకపోతే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ ఇసురుతూ ఎన్నో ప్రశ్నలు సుప్రీంకోర్టు అడుగుతా ఉంది, ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. మరి ఇటువంటి ఒక కార్పొరేటర్, ఒకటే కార్పొరేటర్కి 2 ఫేక్ ఐడీలు, ఓటర్ ఐడీలు ఎట్లా వచ్చినాయి? ఇది ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు బీజేపీలో ఎలా ఉన్నారు? దయచేసి ఈ ప్రశ్నకు మా బీజేపీ అధ్యక్షులే సమాధానం చెప్పాలా, అండ్ ఒకసారి లేదా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాలా. ఓటర్ ఐడీస్ చూడండి సార్. నేమ్ గున్నాల సునీత, ఏజ్ 38, జెండర్ ఎఫ్, చంద్రశేఖర్, స్పౌజ్ పేరెంట్ చంద్రశేఖర్ అని ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మహేశ్వరం, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ, డిస్ట్రిక్ట్ రంగారెడ్డి, స్టేట్ తెలంగాణ, పార్ట్ నెంబర్ 433, పార్ట్ నేమ్ రావిరాల, సీరియల్ నెంబర్ 384, పోలింగ్ స్టేషన్ నేమ్ రూమ్ నెంబర్ 1, జిల్లా పరిషత్ హై స్కూల్ రావిరాల, పోలింగ్ డేట్ ఇది. ఓకే, లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 2024, లేటెస్ట్ లాస్ట్ ఇయర్.
లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 2024-12. ఇక్కడ ఇదంతా ఉందండి. అండ్ డిస్క్లైమర్, దిస్ అవుట్పుట్ ఇస్ కంప్యూటర్ జనరేటెడ్ అండ్ ఈస్ ప్రొవైడెడ్ ఓన్లీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఓటర్. దిస్ ఇస్ నాట్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు గున్నాల సునీత ఈవిడ మౌలాలి డివిజన్ కార్పొరేటర్. మౌలాలి బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్గా ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ తను మౌలాలికి. ఓకే, సో ఇదే ఈ కార్పొరేటర్ పేరు మీద ఇంకో ఓటర్ ఐడి తీద్దామా? ఇప్పుడు ఇక్కడ చూసిన ఎక్కడ ఉందండి, ఎక్కడ ఏ కాన్స్టెన్సీ? చేవెళ్ళ మహేశ్వరంలో ఓటు హక్కు ఉంది మాకి. ఎక్కడ? రావిరాల. చేవెళ్ళ మహేశ్వరం రావిరాల అక్కడ పోటీ చేస్తుంది, మళ్ళీ మౌలాలిలో కూడా పోటీ చేస్తారు వీళ్ళు మున్సిపల్. ఓకే, సేమ్ ఇదే గున్నాల సునీత కార్పొరేటర్ మీద ఇంకొకటి తీద్దామా? ఇంకోటి తీద్దాం, ఎందుకంటే ఏది మాట్లాడినా మనం విత్ ప్రూఫ్స్ మాట్లాడాలి కదా. ఇంకోటి తీద్దాం. గున్నాల సునీత ఇక్కడ చూడండి, ఏజ్ 50, ఇది జెండర్ ఫీమేల్. గున్నల చంద్రశేఖర్, 44, మల్కాజ్గిరి, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి, డిస్ట్రిక్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, స్టేట్ తెలంగాణ, పార్ట్ నెంబర్ 184, పార్ట్ నేమ్ డిఏవి హై స్కూల్ ఈస్ట్ రూమ్, సీరియల్ నెంబర్. ఇది మొన్న పోలింగ్ స్టేషన్ ఎక్కడ అంటే డిఏవి హై స్కూల్ ఈస్ట్, చంద్రగిరి కాలనీ, మల్కాజ్గిరి. పోలింగ్ డేట్ NA, లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 2024. అంటే తుక్కుగూడ, రావిరాల, మహేశ్వరం, రంగారెడ్డి, చేవెళ్ళ పార్లమెంటరీది లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 2024. ఇదేం కల్పితం కాదు, ఇది డైరెక్టర్ కంప్యూటర్ కాపీ. ఇది కంప్యూటర్ ఆన్లైన్ నుంచి తీసుకున్నటువంటి ఓటర్ రిసిప్ట్స్ అండి ఇవి మేము చూపించేది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఇదేమో రావిరాల మహేశ్వరంలో ఈ గున్నాల సునీత అనే కార్పొరేటర్ పేరు మీద ఒక ఓటర్ ఐడి ఉంటుంది. మళ్ళీ ఇదే గున్నాల సునీత మౌలాలి కార్పొరేటర్గా ప్రజెంట్ ఉన్నది మౌలాలి కార్పొరేటర్గా. మళ్ళీ ఇదే మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ నుంచి గున్నాల సునీతకు మళ్ళీ ఇంకో ఓటర్ ఐడి ఉంటుంది. నేను అడుగుతున్నా, ఎట్లా సాధ్యం ఇది? ఒక మనిషికి 2 ఓటర్లు ఎట్లా సాధ్యం? అంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? మహేశ్వరంలో తనే నించోవాలా, ఇక్కడ తనే నించోవాలా? అసలు అక్కడ ఓటేస్తుంది, ఇక్కడ నుంచి ఉంటారు, ఎట్లా సాధ్యం ఇది? గున్నాల సునీత గారు సమాధానం చెప్పాలా? బీజేపీ రాష్ట్ర నాయకులు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 8:8. బీజేపీ కార్యకర్తలు, మా కార్యకర్తలకు ఏముండవు ఇట్లాంటివన్నీ, వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఉంటారు పాపం. ఈ రోజున ఎవరయ్యా అసంతృప్తిగా ఉన్నది మా బీజేపీలో అంటే మా బీజేపీ కార్యకర్తలు. ఇట్లా కష్టపడి పనిచేసేటోడికి పదవి ఇవ్వదు బీజేపీ, ఇట్లా మోసాలు చేసేటోళ్ళకి మాత్రం పదవులు ఇస్తుంది. వీళ్ళ చరిత్ర చూస్తే మొత్తం ల్యాండ్ గ్రాబింగే. ఎట్లా వచ్చినాయి? ప్రూఫ్లు లేకుండా మాట్లాడట్లే, ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ హస్బెండ్ గున్నాల సునీత కదా, నెక్స్ట్ వీళ్ళ హస్బెండ్ గున్నాల చంద్రశేఖర్ ఓటర్ ఐడీలు చూద్దామా? సరే, భార్య కంటే పాపం, ఒకవేళ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా అది తన నేటివ్, పెళ్లికి ముందు అక్కడెక్కడో తీసుకున్నాం ఓటు హక్కు, తర్వాత ఇది తీసుకున్నాం, ఎలక్షన్ కమిషన్కి మేము చూపించి రద్దు చేసుకోలేదు, ఏదో రీజన్ చెప్తారు. కానీ భర్త కూడా అదే పరిస్థితి కదా. భార్యకి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయండి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా. భర్తకి 2 ఓటర్ ఐడీలు ఉన్నాయండి. వీళ్ళు కార్పొరేటర్ అండి, ఎక్కడ? మౌలాలిలో. అంటే మౌలాలిలో ఓటర్ ఐడి ఉంది, మహేశ్వరంలో కూడా ఓటర్ ఐడి ఉంది. ఇది ఎట్లా సాధ్యం? అంటే 4 ఓటర్ ఐడీలు, భార్యాభర్తలకు ఇద్దరు కలిపి 4 ఓటు హక్కులు ఉన్నాయి. ఇప్పుడు భర్త చూద్దామా? ఇప్పుడు 2 చూపించిన, గున్నాల సునీతది, తుక్కు కూడా మన రావిరాల చూపించిన. ఇప్పుడు గున్నాల చంద్రశేఖర్ది చూద్దాం. ఎస్, నేమ్ గున్నాల చంద్రశేఖర్. ఇది ఓటర్ హెల్ప్ లైన్ మీరు చూస్తున్నారు కదా పైన, ఇది కంప్యూటర్ నుంచి తీసుకున్నటువంటి రిసిప్ట్ ఇది. ఓకే, ఏజ్ 51, జెండర్ M వెంకయ్య, మహేశ్వరం 50- మహేశ్వరం, చేవెళ్ళ, రంగారెడ్డి, తెలంగాణ, పార్ట్ నెంబర్ 433, పార్ట్ నేమ్ రావిరాల, సీరియల్ నెంబర్ 383, పోలింగ్ స్టేషన్ జిల్లా పరిషత్ హై స్కూలు, లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 2024. అంటే భర్తది ఎప్పుడు అప్డేట్ అయిందో భార్యది అప్పుడే అప్డేట్ అయింది. ఇది భర్తది కదా, గున్నాల చంద్రశేఖర్ భర్తది ఓటర్ ఐడి. మహేశ్వరంలో ఈయనకు ఓటర్ ఐడి ఉంటే మళ్ళా మౌలాలి ఐడికెళ్ళి వచ్చింది. గున్నాల చంద్రశేఖర్ 58, గున్నాల వెంకయ్య 44, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, స్టేట్ డిస్ట్రిక్ట్, పార్ట్ నెంబర్ 183, పార్ట్ నేమ్ డిఏవి హై స్కూల్ ఈస్ట్ రూమ్, సీరియల్ నెంబర్ 390, పోలింగ్ స్టేషన్ నేమ్ డిఏవి హై స్కూల్ ఈస్ట్, చంద్రగిరి కాలనీ, మల్కాజ్గిరి, లాస్ట్ అప్డేటెడ్ ఆన్ 2024. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, నేను ఈ వీడియో చూపి ఈ ఓటర్ ఐడి గురించి చెప్పి ఏమైనా తప్పు చేస్తున్నట్రా?
ఇప్పుడు నడుస్తున్న టాపికే అది కదా, క్వశ్చన్ చేస్తున్నారు కదా, 2 వేసి 3 వేసి ఒకటే వ్యక్తికి ఎట్లా ఉంటున్నాయి ఓటర్ ఐడి అంటే వీళ్ళు తుక్కుగూడాల మహేశ్వరంలో పోయి ఓటేస్తారు, మళ్ళా మౌలాలిలోకి వచ్చి ఓటేస్తారు, రేపటి రోజున ఎన్నికలు వస్తే అక్కడ నుంచి ఉంటారు ఇక్కడ నుంచి ఉంటారు. ఇది ఇల్లీగల్ కాదా? భారతదేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా నించోని గెలిచేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకటే మనిషికి ఎట్లా 2 ఓటర్ ఐడీస్ ఉంటాయి? భార్యకుంది భర్తకుంది. మళ్ళీ ఇక్కడ భార్యాభర్తలకు కలిపి 2 కాదు, భార్యకో 2 ఓటర్ ఐడీలు, భర్తకో 2 ఓటర్ ఐడీలు. ఏమనాలి వీళ్ళని? మళ్ళీ వీళ్ళు కేంద్రంలో పాలించేటువంటి ఎంతో పేరుగాంచినటువంటి భారతీయ జనతా పార్టీలో వీళ్ళు ఉన్నారు కార్పొరేటర్గా. ఓకే, ఇది ఎట్లా సాధ్యం? ఇగో వైఫ్ అండ్ హస్బెండ్ 2 ఫేక్ ఐడీలు, ఓటర్ ఐడీలు. ఈవిడకి గున్నాల సునీత అంటే ఈయన చంద్రశేఖర్. సునీత గారికి 2 ఐడీలు ఉన్నాయి, చంద్రశేఖర్ గారికి 2 ఐడీలు ఉన్నాయి. ఒకటి మహేశ్వరంలో ఉంది, ఇంకోటి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంది. ప్రస్తుతం ఈవిడ మౌలాలికి కార్పొరేటర్ డివిజన్లు. ఓకే, మీరు చూడొచ్చు బండి సంజయ్ గారితో. నేను అందుకే అడుగుతున్నా, బండి సంజయ్ గారు చెప్పాలి, రఘునందన్ రావు గారు చెప్పాలి ఎట్లొచ్చినాయి 2 ఓటర్ ఐడీలు. ప్రూఫ్లు పెట్టుకొని మాట్లాడుతున్నా. ప్రూఫ్ ఏది శ్రావ్య అని నన్ను బండి సంజయ్ గారు అడగడానికి లేదు, ప్రూఫ్ ఏది శ్రావ్య అని రఘునందన్ రావు అడగడానికి లేదు, ప్రూఫ్ ఏది శ్రావ్య అని ధర్మపురి అరవింద్ గారు అడగడానికి లేదు, ప్రూఫ్ ఏది శ్రావ్య అని రామచంద్రరావు గారు అడగడానికి కూడా లేదు. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలా? ఓకే, ఇగో వీళ్ళు పంచే బ్యాగుల కిట్ కూడా ఏముంది? టీమ్ సాయి కిట్ అనమాట. ఈ టీమ్స్ ఈ ఓటర్ ఐడి చేయించింది కూడా ఎవడు అంటే టీమ్ సాయి. చేయించినందుకు వీళ్ళు గిఫ్ట్గా ఏమి ఇచ్చినారు? ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అదేంటది? బీజేవైఎంకి ఆఫీస్ మౌలాలిలో ఉంది, బీజేవైఎం ఆఫీస్ ఉంది. దానికి మున్సిపల్ పర్మిషన్ లేదు, దానికి ఎటువంటి పర్మిషన్లు లేవు. రేకులేసి ఒక పెద్దగా ఇట్లా పెట్టేసి వదిలేసినారు కుర్చీలు వేసుకొని. ఎందుకు? ఈ ల్యాండ్లో పార్టీ ఆఫీస్ పెడితే, దట్టు బీజేపీ పార్టీ ఆఫీస్, బీజేవైఎంకి సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలు ఏమైనా చేస్తే, అన్ని అక్కడ నుంచి చేస్తే ఏం జరుగుతుంది? గవర్నమెంట్ నుంచి రావడానికి భయపడతారు. మున్సిపల్ వచ్చి అడగడు ఈడ పర్మిషన్ ఉందా అని. ఎందుకంటే ఆవిడే కార్పొరేటర్, దట్ ఈస్ సునీత గారు, ఆవిడే కార్పొరేటర్. మనందరికి కూడా తెలుసు, కార్పొరేటర్ ఎలక్షన్ రాగానే ఒక కార్పొరేటర్ గెలవగానే ఫార్చునర్లు ఏడికెళ్ళి వస్తే అర్థం కాదు. అవునా కాదా? ఆవిడ కార్పొరేటర్ ప్లస్ కోఆపరేటర్ కూడా. తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్న, దమ్ముంటే తీయండి. మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఎవరండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరండి? మర్రి రాజశేఖర్ రెడ్డి. మరి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో మరి ఏంది ఇది ఇల్లీగల్ యాక్టివిటీసు? బీజేవైఎం పార్టీ ఆఫీస్ చూపియండి, మున్సిపల్ పర్మిషన్ ఉందా? ఆ ల్యాండ్ ఎవరిది? ఏ ల్యాండ్లో కబ్జా పెట్టినారు? ఓటర్ ఐడి ఇచ్చినందుకు ఆ ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చిండ్రా? బీజేవైఎంకి టీమ్ సాయి గిఫ్ట్ ఇచ్చిండ్రా? దేనికి ఇచ్చిరో సమాధానం చెప్పాలి. ఇగో ఇవన్నీ పంచుతూ ఉంటారు, అక్కడ పంచుతూ ఉంటారు. ఓకే, పంచడం తప్పు కాదు, కానీ అన్ని యాక్టివిటీస్ చేస్తే కబ్జా పెట్టే వాళ్ళు ఏంది? అక్కడ ఎవరు రాకుండా ఉండాలంటే ఇక్కడ పార్టీ జెండా పెట్టి ఏదైనా పెట్టి మొత్తం అంతా ఎరేసేసి అందరిని పిలుచుకొని హడావిడి చేస్తే ఎవడు రాడు ఇక్కడికి. మెల్లమెల్లగా పార్టీ ఆఫీస్ తర్వాత దాన్ని క్లోజ్ చేసి ఎవరికో అమ్మేస్తారు. అక్కడ ఏముందిరా నాయన అంటే బీజేవైఎం పార్టీ ఆఫీస్ ఉంది, అది మౌలాలిలా. ల్యాండ్ వీళ్ళదే, వీళ్ళు ఇచ్చిందే, ఇల్లీగల్ కబ్జా ల్యాండ్. దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండానే రేకులేసిరు, అన్నీ వేసిరు. దయచేసి నేను కోరుతున్నా, బండి సంజయ్ గారు అడగాలని కోరుతున్నా, ఈవిడిని రఘునందన్ రావు గారు అడగాలని కోరుతున్నా, రామచంద్రరావు గారు అడగాలని కోరుతున్నా, ధర్మపురి అరవింద్ గారు అడగాలని కోరుతున్నా. ఓకే, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అడగాలని కోరుతున్నా. అడగండి, ప్రశ్నించండి ఎట్లొచ్చినాయో. ఈయనకి 2 ఓటర్ ఐడీస్, ఈవిడకి 2 ఓటర్ ఐడీస్. ఎట్లా సాధ్యమైంది? శ్రీమతి గున్నాల సునీత చంద్రశేఖర్ యాదవ్, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి, మౌలాలి 135వ డివిజన్.
కమలం గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి పట్టం కడదాం. పోలింగ్ తేదీ ఇది. ఓకే, రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు అందరు పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు. మరి పెద్ద పెద్ద వ్యక్తులు కండువా వేసేటప్పుడు అమ్మా సునీత, గున్నాల సునీత, నీ ఓటర్ ఐడి సంగతి ఏంది, నీ ఓటర్ ఐడికి 2 ఐడీలు ఎట్లొచ్చినాయి, ఒక ఇండియన్ సిటిజన్గా ఒక మనిషికి ఒకటే కదమ్మా ఉండాలి ఓటర్ ఐడి, నీ భర్తకి 2, నీకు 2, అదే మన చాక్లెట్లా బిస్కెట్లా తల్లి, ఇష్టం ఉంటే 2 కొనుక్కోనికి అని చెప్పి మరి బండి సంజయ్ గారు అడగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మా రఘునందన్ రావు గారు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా రామచంద్రరావు గారు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా లక్ష్మణ్ గారు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కిషన్ రెడ్డి గారు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి 2 ఓటర్ ఐడీలతోటి ఉన్నటువంటి ఈ భార్యాభర్తలను వెంటనే బీజేపీ పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి. నేను స్వయాన నరేంద్ర మోడీ గారికి విత్ ప్రూఫ్స్, నేషనల్ ప్రెసిడెంట్కు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సంఘలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులకు అందరికీ కూడా ఫ్యాక్స్ చేస్తా, మెయిల్ చేస్తా, అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకొని మరి కలుస్తా. వెంటనే వీళ్ళను బర్తరఫ్ చేయండి, లేదా ఓటర్ ఐడి అన్న రద్దు చేయించండి. క్షమించండి, తప్పు చేసినామని ఓటర్ ఐడి రద్దు చేయించండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉంటే చెడ్డ పేరు ఎవరికి? అంటే ఓటర్ ఐడి దొంగతనం చేసినట్టు మరి బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా? ఈ సందర్భంగా ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఒకరిద్దరు ప్రతి పార్టీలో జీడ పురుగులు ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారండి. మంచోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. కానీ దొంగల్ని ఏరేయడమే పార్టీ నాయకత్వం ఉంటుంది. దొంగల్ని ఏరేస్తేనే పార్టీ బలంగా ముందరికి వెళ్తుంది, ప్రతిపక్షాలకు కూడా కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మరి ఇటువంటి వాళ్ళు మీ పార్టీలో పెట్టుకొని ముందరికి తీసుకెళ్తారో, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి వేళ మరి ఇక్కడితో ఇది ఆగిపోతుందా, ముందరికి తీసుకెళ్తారా? నేను కూడా వెయిట్ చేసి చూస్తా.